నువ్వు అబద్ధం చెప్తున్నావు. అబద్ధం ఏంటి? నిజమే. నువ్వు రాహుల్ని కలవలేదు. రే రే మీ డాడీ నమ్మట్లేదురా. నిజం చెప్పరా, ఎక్కడికెళ్ళావు చెప్పరా, మాట్లాడు. మమ్మీ మీద ప్రామిస్, నేను చెప్పింది నిజమే. ఉషా, నువ్వెక్కడికెళ్ళావో నాకు తెలుసు. ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళావు? నేను వెళ్ళలేదు. వెళ్ళావు. ఎవరు చెప్పారు? రఘునే ఫోన్ చేసి. ఆగిపోయావే, చెప్పు మమ్మీ. ఆలోచిస్తున్నావా? ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నావా? ఏమో, ఆయనే నా తండ్రి అని చెప్పినా చెప్తావేమో. ఆ అమ్మాయి ఎవరు? ఏ అమ్మాయి? అదే మీ అమ్మకి రాహుల్ని కలిసొస్తానని రాత్రంతా ఒక అమ్మాయితో గడిపావే, ఆ అమ్మాయి. డాడీ, నేను ఆ అమ్మాయితో ఏం గడపలేదు. మరైతే అక్కడెందుకున్నావు? ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏంటి? డాడీ, అది రేయ్, నేనేం నేను తప్పు పట్టడం లేదురా. నిజంగా అమ్మాయి నీకు నచ్చితే చెప్పు, నేనే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. అయ్యో డాడీ, మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. తను నాకు లవ్వర్ కాదు. మీరు అనుకుంటున్నట్టు మా ఇద్దరి మధ్యన ఏ సంబంధం లేదు. మరైతే తనతో కలిసి ఎందుకు తిరుగుతున్నావు? నేను తిరగడం లేదు, తనే నా వెంట పడుతుంది. నన్ను ప్రేమించు ప్రేమించు అని వెంటబడి ప్రాణం తీస్తుంది. నేను కాదంటే ఆఫీస్కొచ్చి నానా గొడవ చేసింది. ఆ రోజు కూడా తనే నన్ను ఫోన్ చేసి పిలిచింది. రానంటే చస్తానని బెదిరించింది. అప్పుడే వెళ్ళి ఇది తప్పని తనని కన్విన్స్ చేసి వస్తున్నాను. అప్పుడే మీరు చూసుంటారు. మరి రాహుల్ని కలవాలని చెప్పి వెళ్ళి ఎందుకు కలవలేదు? అది మమ్మీతో అలా చెప్పి ఫ్రెండ్స్తో కలిసి పబ్కి వెళ్ళాను. రేయ్, నువ్వు చెప్పేది ఏది నిజమో ఏది అబద్ధమో తెలియట్లేదురా. అయ్యో, నేను నిజం చెప్తున్నాను డాడీ. నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు. అది నన్ను టార్చర్ పెడుతుంది. కావాలంటే బద్రీని అడగండి. ఇది మీకు చెప్పుకోలేక, లోపల దాచుకోలేక చాలా టెన్షన్ పడ్డాను డాడీ. మీరు అనవసరంగా నన్ను అబద్ధం చేసుకోకండి. నాకు నిజంగా లవ్ ఏదైనా ఉంటే మీకే చెప్తాను డాడీ, ప్రామిస్. రేయ్, నీ ప్రామిస్ని నేను నమ్మనురా. కానీ నీ వల్ల ఎవరికి అన్యాయం జరగకుండా చూసుకో, అంతే. యాండి కృష్ణ గారు? కృష్ణ గారు, కృష్ణ గారు, యాండి కృష్ణ గారు? చెప్పండి. ఈ చుట్టుపక్కల ఎవరైనా నాకు సైట్ కొడుతున్నారేమో చూసి చెప్తారా? లేదండి. అయినా మీకెందుకు అలాంటి అనుమానం వచ్చింది? అనుమానం కాదండి, ఆశ. ఏంటి ఆశ? అవునండి, మీరెలాగూ మీ ఆలోచనలో ఉంటారు. మీరు మాట్లాడేంత వరకు నేను ఖాళీగా కూర్చోలేను కదా. ఎవరైనా నా వైపు చూసి సైట్ కొడుతుంటే నేను వెళ్ళి కబుర్లు చెప్పుకుందామని. ఐఎమ్ సారీ. సారీ ఎందుకండి? పాపం మీకేం కష్టాలున్నాయో ఏమో. నేను మీలా కాదులేండి, ఏదొచ్చినా లొడలొడ వాగేస్తూ ఉంటాను. మీకు విషయం తెలుసా? గ్యాప్ లేకుండా అర్థం లేకుండా వాగుతాం కాబట్టి మేమిలా రేడియో జాకీలు అయ్యాం. సో మీ అంత సైలెంట్గా ఉండటం నా వల్ల కాదు. సారీ చెప్పాను కదండి. చెప్పాల్సింది సారీ కాదు, మీ ప్రాబ్లం. నాతో షేర్ చేసుకోకూడదా?
అదేం లేదులేండి. నా ఆలోచనంతా మా చెల్లెల గురించి. ఏమైందండి? మీకు చెప్పాను కదా, ఆ రోజు మా అమ్మని కాదని ఇల్లు వదిలి నా దగ్గరకొచ్చింది. అవును, మళ్ళీ మీరే జాగ్రత్తగా తీసుకెళ్లి ఇంట్లో దించానని చెప్పారు కదా. దించడం అయితే దించాను గాని మా అమ్మకి తనకి మధ్య ఇదివరకులా మంచి రిపోర్ట్ని డెవలప్ చేయలేకపోయాను. అసలు వాళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకొచ్చింది? తను ఎవరినో ఇష్టపడిందండి. అది మా అమ్మకిష్టం లేదు, అంతే. ఈ విషయంలో మా అమ్మ నిర్ణయం కరెక్ట్ అనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి పెంచిన మనిషికి తనకి ఎవరినిచ్చి పెళ్లి చేయాలో తెలీదా? మీరేమనుకోకపోతే ఈ విషయంలో నేను మాట్లాడొచ్చా? మాట్లాడమనే కదండి మీతో చెప్పింది. ఏమండి, ఎంత ప్రేమ లేదంటే తను మీ అమ్మని కాదని అతన్ని కావాలని కోరుకుంటుంది. అట్నుంచి ఎందుకు ఆలోచించరు మీరు? అంటే మీరు తనకి సపోర్ట్ చేస్తున్నారా? చేస్తే తప్పేంటి? మీరే చెప్పారు కదా, మీ నాన్న దూరమైనా మీ అమ్మ అన్నీ తానే అయి పెంచిందని. అంత ప్రేమను పంచిన అమ్మనే కాదనుకుందంటే తనకు అవతల అతని మీద ఎంత నమ్మకం ఉందో ఒక్కసారి ఆలోచించండి. అంటే మీరు తనకి సపోర్ట్ చేస్తున్నారా? నేనే కాదండి, ప్రేమ విలువ తెలిసిన ఎవ్వరైనా ప్రేమనే సపోర్ట్ చేయాలి. పెద్దవాళ్ళకి పిల్లలకి ఈ స్ట్రగుల్ తప్పకుండా ఉంటుంది, కానీ అర్థం చేసుకునే ప్రయత్నమైనా చెయ్యాలి అంటాను. మీరేంటి ఇంతలా ప్రేమకు సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకంటే నాకు ప్రేమ విలువ తెలుస్తుంది కాబట్టి. డాడీ, నువ్వు ఉండరా. అవతల దేశమంతా సుడిగాలు గమ్ముకుంది. రాజకీయ నాయకుల భవిష్యత్తు ఏమవుతుందో అని అందరికి భయం పట్టుకుంది. ఉండ. మీ రాజకీయ నాయకులకి ఏం డాడీ, గాలి ఎటు వేస్తే అటు వెళ్తారు. ఎవరు గెలిస్తే ఆ పార్టీకి జిందాబాద్ అంటారు, ఆ కండువా కప్పుకుంటారు. మా పొలిటికల్ లీడర్స్ అంటే అందరికి ఎంత చీప్ అయిపోయిందిరా. ప్రతివాడు మమ్మల్ని విమర్శించేవాడే. మరి లేకపోతే ఏంటి? ఆ టీవీ కట్ చేసి ముందు ఆ జీకే గారి సంగతి ఆలోచించండి డాడీ. వాడి దెబ్బకు బయటికి వెళ్లాలంటేనే భయంగా ఉంది. వాడిని చూసి నువ్వు భయపడ్డావుట్రా? సిగ్గుగా లేదు? నమస్తే సార్. నమస్తే, రా కూర్చో. ఆ జీకేని తేలిగ్గా తీసుకుని ఇంత దూరం తీసుకొచ్చారు సార్. అవతల వాడి బలం పెరిగిపోతుంది, యువతల మన బలం తగ్గిపోతుంది. ఏంటయ్యా, ఏంటి నీ గోల? గోలగాదు సార్, ఆ జీకే ఇచ్చిన సాక్ష్యాల ఆధారం చేసుకుని మీ వాడిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతుంది సార్. అదిగో డాడీ, నేను చెప్పాను కదా, వాడు ఊరుకోడు. సరాసరి తీసుకుని డిఐజీ గారి చేతుల్లోనే పెట్టాడు. జికలను అరెస్ట్ చేస్తారు. రేయ్, నీ మీద చెయ్యి వెయ్యాలంటే ముందు నన్ను తాకాలి. చదరంగంలో రాజును టచ్ చేయాలంటే ముందుండే పావులను గెలవాలిరా. అది జరిగే పని కాదు సార్. వాడు అన్ని పావులు లాంటి వాడు కాదు సార్, గుర్రం లాంటివాడు. వాడితో చెక్ పెడితే ప్లేస్ ఖాళీ చేయాలి లేదా ప్రాణాలు తీయాలి, రెండే మార్గాలు. ఏమయ్యా, నువ్వు నా దగ్గర డబ్బులు తింటూ ఆడిని పొగుడుతున్నావు, సిగ్గుగా లేదు? సిగ్గుపడటం దేనికి సార్, ఉన్నమాటే చెప్పాను. అప్పుడంటే కేసు మన చేతుల్లో ఉంది,
కాబట్టి ఆ గంగారాం చంపినా సరిపోయింది. కానీ ఇప్పుడు కేసు మన చేతులు దాటిపోయింది. రేపో మాపో అరెస్ట్ వారెంట్ వచ్చినా రావచ్చు. డాడీ ఏదో ఒకటి చేయండి డాడీ ప్లీజ్. భయపడకురా, నేను ఆల్రెడీ ఓ ప్లాన్ వేశాను. అది సక్సెస్ అయితే ఆ జీకే గాడు ఇరుక్కున్నట్టే. డాడీ డాడీ ఏదో అనీజీగా ఉన్నట్టున్నారు. నేనా? ఎప్పుడు జాగ్రత్తగా పక్కన పెట్టే మీ షూస్ ని ఇలా అడ్డదిడ్డంగా వదిలేరు కదా. సారీ అమ్మా. సారీ ఎందుకు డాడీ? అయినా మీరు సారీ చెప్పటం ఏంటి? సమీక్ష, నేను నీకోసం రేడియో స్టేషన్కి వెళ్ళాను, కానీ నువ్వు అక్కడ లేవు. ఎక్కడికి వెళ్ళావో తెలుసుకోవచ్చా? అదా డాడీ, కృష్ణ గారితో హోటల్కి వెళ్ళి కాఫీ తాగొచ్చాను. చాలా థ్యాంక్స్ అమ్మా. ఎందుకు డాడీ? అబద్ధం చెప్తావేమో అనుకున్నాను. ఆ అవసరం ఏముంది డాడీ? ఎప్పుడైనా నేను మీకు అబద్ధం చెప్పానా? చెప్పండి. వాళ్ళింట్లో విషయాలేవో నాతో షేర్ చేసుకుంటారు, నాకు తెలిసిన 4 మాటలు చెప్తాను, ఒక కప్పు కాఫీ తాగుతాం, వస్తాం. ఇందులో ఏముంది డాడీ? ఆడపిల్ల తండ్రిని కదమ్మా, ప్రతిదాన్ని భూతద్దు నుంచి చూడడం అలవాటైపోయింది. అది నీ మీద అనుమానం కాదమ్మా, నువ్వెక్కడ గుడ్డిగా నమ్మి దెబ్బతింటావోనని భయం, అంతే. నేను గుడ్డిదాన్ని గాని నా మనసు గుడ్డిది కాదు. ఎందుకంటే అది మీ కళ్ళతో లోకాన్ని చూస్తుంది కదా. సమీక్ష, చూడండి డాడీ, కృష్ణ గారు చాలా మంచివారు, నిజాయితీ కలవారు. ఇంత దూరం వచ్చి ఊరు కాని ఊరిలో ఓ మనిషితో కాఫీ తాగడానికి వెళ్ళాను అంటే ఎంత ఆలోచించానో అర్థం చేసుకోండి. ఇప్పుడిప్పుడే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానమ్మా. ఎందుకంటే ప్రతిదానికి కీడించి మేలించడం అలవాటైపోయిందమ్మా. మీకు విషయం తెలుసా డాడీ? అతను ఆటో నడుపుతాడని బహుశా మీకు చిన్న చూపుందేమో, కానీ అతను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు తెలుసా? నిజంగానా? అవును డాడీ. మరి అంత చదువుకున్నవాడు ఆటో ఎందుకు నడుపుతున్నాడు? ఎవ్వరికీ తల వంచడం తనకి చేత కాదు, తప్పు చేయని మనస్తత్వం. అందుకే ఆ పని చేస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే విషయాన్ని నమ్మిన వ్యక్తి. మీతో కలిసుంటే నాకెంత రక్షణ ఉంటుందని నమ్ముతానో కృష్ణ గారితో కూడా అంతే డాడీ. ఇప్పటికైనా నమ్ముతారా నా మనసు నన్ను మోసం చేయదు అని? సారీ అమ్మా.
వెయిట్ చేయవే. నన్ను కొట్టావు కదా, నా కోసం వెయిట్ చేయించేలా చేశాను చూడు. హలో, ఎక్కడున్నారండి సంజయ్ గారు? నేను బస్ స్టాప్లో ఉన్నానండి. సారీ అండి, నాకు కొంచెం లేట్ అవుతుంది. పోనీ మీరు ఆఫీస్కి వెళ్తారా? పర్వాలేదండి, నేను వెయిట్ చేస్తాను. అయ్యయ్యో, మీరు వెయిట్ చేయడం ఎందుకండి? అసలే ఎండ. పర్వాలేదండి. ఏంటో మీకు మరీ మొమాటం ఎక్కువండి. వస్తున్నా, ఉండండి. వెయిట్ చేయవే, నిన్ను ఆడుకోకుండా వదులుతానా చూడు. మేడం ఆటో. వద్దయ్యా, వెళ్ళు. ఏమ్మా, ఇప్పటికైనా గుర్తొచ్చానా నేనెవరో? అవేం మాట్లాడినయ్యా? మరి నువ్వు చేసింది ఏంటమ్మా? ఈ ఊరొచ్చి ఇన్ని రోజులైతే అసలు ఇంతవరకు ఫోన్ చేసావా? ఎప్పుడైనా కలిసావా? వీడు రేఖత్త కొడుకు కదా. వీడు సంధ్యతో ఇంత డీప్గా మాట్లాడుతున్నాడేంటి? లేదన్నయ్యా, ఏవో చిన్న చిన్న పనులు పడి రాలేకపోయాను, అంతేకాని నిన్నెలా మర్చిపోతానన్నయ్యా. వీడికి సంధ్యకి సంబంధం ఏంటి? అసలు వీళ్ళిద్దరికీ ఎలా పరిచయం? సరే రామ్మా, వెళ్దాం. అది నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కే వెళ్దాం పదమ్మా, అక్కడ నేను దింపుతాను. నా ఫ్రెండ్ వస్తానన్నారు. వాళ్ళని డైరెక్ట్గా ఆఫీస్కి రమ్మని చెప్పు. ముందు ఆటో ఎక్కమ్మా. రామ్మా. సరే అన్నయ్య. కూర్చో. హలో. సారీ సార్, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మీరు డైరెక్ట్గా వచ్చేసేయండి. ఇట్స్ ఓకే. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. కూర్చోండి. సారీ అండి, మీరు వస్తారని తెలిసి కూడా నేను మీకోసం వెయిట్ చేయలేదు. సారీ నేనే చెప్పాలి. మీతో వస్తానని చెప్పి టైంకి రాలేకపోయాను. ఓ సారీ, నేను మళ్ళీ వస్తాను.
రే పర్లేదులేరా, కూర్చో. అవును, మీరు ఎలా వచ్చారు? మా అన్నయ్య డ్రాప్ చేశారండి. మీ అన్నయ్య? మీకు మీ తాతయ్య తప్ప ఎవరూ లేరన్నారే? అంటే వైజాగ్లో జీకే అని ఒక అతను ఉండేవాడు. అతను నాకు చాలా కావలసిన మనిషి, సొంత అన్నలా చూసుకునేవాడు. తనిప్పుడు ఇక్కడే ఉంటున్నాడు. ఓ అలాగా. మీకు అతను అంత డీరెస్టా? అవును సార్. వైజాగ్లో ఉండగా ఎవరైనా నా వైపు చూస్తే చంపేసేవాడు.